cinequare.com ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు తన్మయి. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. నేను యాక్చువల్లీ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చిన పక్క తెలుగు అమ్మాయిని. హైదరాబాద్లోనే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఫర్ ఐటీ కంపెనీ. దెన్ యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దిస్ ఫిలిం. సో ఐ టుక్ ట్రైనింగ్ ఫ్రమ్ భిక్షు గారు. when I'm in training only I got this offer. మా ఫ్యామిలీలో అసలు ఫిలిం బ్యాక్గ్రౌండే లేదు నాకు. అసలు మా ఫ్యామిలీలో కూడా ఎవరు ఇంటూ ద ఫిలిమ్స్ లేరు. నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా జాబ్ చేశాను. ఆ తర్వాత నేను సడన్గా జాబ్ మానేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మూవీస్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి నేను ఫస్ట్ ట్రైనింగ్ టేకప్ చేయాలనుకుంటున్నాను. నేను ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ట్రైనింగ్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అనేసి నేను మా ఇంట్లో చెప్పాను. చెప్పగానే మా పేరెంట్స్, మా మదర్ వీళ్ళందరూ ఎందుకు మన ఫ్యామిలీలో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళలేదు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి అంటే కొంచెం ఎందుకో చిన్న చూపు చూస్తారు, మన ఫ్యామిలీలో కూడా ఏమైనా అనుకుంటారేమో, ఎందుకు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా, నేను అందులో అయితేనే అందులో నేను ఏదైనా ఒక్కటి చేసినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మిగతా ఏ పని కూడా నేను కాన్సన్ట్రేట్గా హార్ట్ఫుల్లీ చేయలేను అని చెప్పేసి నేను మా మదర్ని కన్విన్స్ చేయడం జరిగింది. సో ఓకే నీ ఇష్టం అని చెప్పేసి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో నేను హ్యాపీగా ఫిలిం థియేటర్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఆ థియేటర్ కోర్స్ పర్సూ చేస్తున్నాను. అంటే నేను యాక్చువల్లీ 3 months కోర్సు. నేను జాయిన్ అయిన వెంటనే నాకు ఈ ఆఫర్ వచ్చింది. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, రంగోలీ, డాన్సింగ్ వీటిలో నేను చిన్నగా ఇయర్లీ వన్స్ అలా పార్టిసిపేట్ చేసేదాన్ని. 1-2 సార్లు నాకు ప్రైజ్ కూడా వచ్చింది. కానీ తర్వాత నేను కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత నేను అంత నా ఇంట్రెస్ట్ ఎక్కువగా నేను అందులో పెట్టలేకపోయాను. యాక్చువల్లీ ఏంటంటే నేను అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు భిక్షు గారి దగ్గర ఒక అబ్బాయి మాత్రమే ఉన్నారు, ఒక తెలుగు అబ్బాయి మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. మేము 2 స్టూడెంట్స్ మాత్రమే ఉండేవాళ్ళం. అంతకుముందుకు చాలా మెంబర్స్ ఉన్నారు, ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను జాయిన్ అయిన తర్వాత మేమిద్దరం ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో చేసిన రామ్కి అనే అతను జాయిన్ అయ్యారు. యాక్చువల్లీ నేను యాక్టింగ్ జాయిన్ అయిన వెంటనే నాకు కమర్షియల్ మూవీసే వస్తాయి అనుకున్నాను. మోస్ట్లీ యాక్టింగ్ అనుకోగానే కమర్షియల్ మూవీసే మేజర్ పార్ట్ కాబట్టి నేను కూడా అలాంటి మూవీలోనే చేస్తాను అని అనుకున్నాను. కాకపోతే అనుకోకుండా నాకు ఈ ఆఫర్ రావడం నిజంగా వెరీ గుడ్ ఆపర్చునిటీ. మా భిక్షు గారికి ఫస్ట్ తెలిసిందనమాట, ఇలా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను మూవీ చేస్తున్నాను, నాకు ఒక అమ్మాయి కావాలి హీరోయిన్ లీడ్ రోల్ ప్లే చేయడానికి అనేసి తనకి కాల్ వచ్చినప్పుడు భిక్షు గారు నాకు చెప్పారనమాట, నువ్వు వెళ్ళి ఆడిషన్ అటెండ్ చేయమని చెప్పారు. సో ఆడిషన్కి నేను వెళ్ళాను. అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు సునీల్ గారు నన్ను కూడా ఆడిషన్ చేశారు. ఇప్పుడు చేసిన మూవీలోంచే కొన్ని సీన్స్ నాకు చెప్పి పర్ఫామ్ చేయమన్నారు. సేమ్ నేను అలాగే చేశాను. పర్ఫార్మెన్స్ దానికి నచ్చి ఓకే క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, నువ్వు చేస్తావా అనేసి నన్ను అడిగారు. ఓకే ఫైన్, బాగుంది, మంచి స్టోరీ. నాకు ఫస్టే ఇంత మంచి ఆపర్చునిటీ రావటం, అది కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ రావటం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే నేను చేస్తాను సార్ అని చెప్పాను. కాకపోతే స్టోరీ ఏంటంటే మనము అంటే కమర్షియల్ మూవీ అయితే కాదు, ఇది స్లాంగ్ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. పైగా మీకు కలర్ ఎక్కువగా ఉంది, మీరు కలర్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికోసం మీరు 1 month ఎండలో నుంచండి అని చెప్పారు, ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంటి నేను అసలు కమర్షియల్ మూవీస్ అనుకున్నాను, ఇప్పుడేమో ఈ ఆఫర్ రాక ఈ ఆఫర్ వచ్చింది, అందులో అది కాకుండా ఇప్పుడు కలర్ ఇది చేసుకోండి అని చెప్తున్నారు, ఎలా అసలు ఇప్పుడు నేను కలర్ ఓకే మూవీ కోసం నేను 1 month ఎండలో నుంచి కలర్ని తగ్గించేసుకుంటాను, తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ ఎలా వస్తాయి అని నాకు చాలా టెన్షన్గా ఉండింది. ఫైన్ సరే ఇదైతే కంప్లీట్ అవ్వని అనేసి ఇంకా నేను ప్రొసీడ్ అయిపోయాను. 1 month బిఫోర్ నాకు ఇంటిమేట్ చేశారనమాట. కంప్లీట్ చేసుకుని మేము వైజాగ్ వెళ్ళాము. మొత్తం షెడ్యూల్ అంతా నాకు స్టోరీ చెప్పడం జరిగింది, తర్వాత షెడ్యూల్ మొత్తం చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పేసి ఇంకా ఇదైపోయాను, ప్రొసీడ్ అయ్యాం. యాక్చువల్లీ నాకు అసలు ఆ స్లాంగ్ అసలు ఇంకా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేకపోతున్నాను.
ఏంటంటే వాళ్ళు ఏ పదం మాట్లాడినా ఏ వర్డ్ మాట్లాడినా స్లే స్లే అంటూ ఎండ్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో సార్ ఏం చెప్పారంటే మీరు ఒక 2 days షెడ్యూల్కి ఒక 2 days బిఫోర్ రండి, వచ్చి ఒకసారి మీరు ఆ కమ్యూనిటీ ఆ ప్రజలు అంటే అక్కడ ఉన్న పీపుల్ ఎలా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు లెగుస్తారు, మళ్ళీ రాత్రి పడుకునే అంతవరకు వాళ్ళు డే అంతా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళది, తర్వాత వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, తర్వాత వాళ్ళ కట్టుబొట్టు కానీ, తర్వాత వాళ్ళ మగాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆడాలు మగాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడాలు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, మొత్తం ఇది అన్నిటినీ మీరు ఒక 2-3 days మీరు గమనించాలి, టోటల్గా స్టడీ అవ్వాలి, మీరు కూడా టోటల్గా అలా మారిపోవాలి. అలా మారిపోతే నాకు ఇంకా అంతా అంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ వరల్డ్లోనే ఎవరు ఉండరు అనుకుంటాను, మీరు అలా అవ్వాలి అనేసి నాకు చెప్పారు. సో వైజాగ్ వెళ్ళగానే ఫస్ట్ డేనే నేను జాలారిపేటకి వెళ్ళినప్పుడు నేను అసలు అప్సెట్ అయిపోయాను. ఏంటి ప్లేస్లో ఇన్ని డేస్ షూటింగ్ చేయాలా, అసలు మొత్తం అంతా అసలు ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్లమ్ ఏరియా లాగా ఉంది అది. అసలు నేనైతే తిరగడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. కాకపోతే ఇంకా వాళ్ళ మాట్లాడే లాంగ్వేజ్ అవన్నీ చూసుకుని వాళ్ళు ఏంటంటే నేను ఈవెన్ నడవటం కూడా నేర్చుకున్నాను. వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా కూర్చుంటారు, పక్కన ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళ హ్యాండ్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకోమని నాకు చెప్పారనమాట. సో ఇవన్నీ కవర్ చేసి ఒక 2-3 days నేను బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఇలా ఉన్నారు సార్ అనేసి నేను రిపోర్ట్ మళ్ళీ సునీల్ గారికి చెప్తే, ఎస్ పర్ఫెక్ట్లీ యూఆర్ ఆల్ రైట్, ఓకే నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, నువ్వు చేయగలవు అనేసి ఫైన్ అని చెప్పేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ చేశారు. నూకాలుకి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు ఇందులో. షీఈస్ ఎ కామన్ ఫిషర్ ఉమెన్. తనకి ఏంటంటే పెద్దగా ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. తను లోన్లీగా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోతుంది, వాళ్ళ అమ్మ చనిపోతుంది, తర్వాత నాన్న ఉంటాడు, కాకపోతే తనకి ఏంటంటే తాగుడికి బానిస అయిపోతాడు. నూకాలకి ఒక అక్క ఉంటుంది, అక్కకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఒక పాప పుట్టి చనిపోతుంది. సో అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండదు. ఇక్కడ నూకాలకి స్పెషల్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అంటూ ఉండదు. సో అక్క వాళ్ళ పాప కూడా నూకాలే టేకప్ చేయాల్సి ఉంటుంది. తన ఆలన పాలన కూడా నూకాలే చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ నాన్న ఇంకా ఎట్లాగో ఉన్నా వేస్ట్ అనే టైప్లో ఉంటాడనమాట. ఉన్నాడా లేడా అనే టైప్లో ఉంటాడు. సో ఏంటంటే ఇంట్లో ఉండి ఏమీ చేయలేదు, ఇంట్లో ఉంటే ఏమీ రాదు, అసలు తినడానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా రాదు. పోనీ వాళ్ళ నాన్న పోయి చేసి ఏమైనా తెచ్చి అది చేసే టైప్ కూడా కాదు. సో బాగా ఆలోచించి ఏంటంటే ఇంట్లోంచి అడుగు బయట పెట్టి తన ఓన్గా తను సంపాదన స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంది. సంపాదన స్టార్ట్ చేయాలి, తన అక్క బిడ్డని చదివించాలి, తనకు కూడా ఒక గుర్తింపు రావాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది కాకుండా ఇది ఫ్యామిలీ ఒక వైపు అయితేను, ఇంకోటి ఏంటంటే తనకి ఒక పర్సన్ హీరో ఆఫ్ ద స్టోరీ, అతని మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. టోటల్ వన్ సైడ్ లవ్ ఉంటుంది. ఫస్ట్ అంతా అతన్ని బాగా లవ్ చేస్తుంది అనమాట. డీప్ ఆఫ్ ది హార్ట్ లాగా అంత ఇదిగా ఎక్కువ పిచ్చి ప్రేమలాగా లవ్ చేస్తుంది. లవ్ చేస్తే ఫైనల్గా ఒకరోజు ఇది ఏం తెలుస్తుందంటే అతనికి ఈ నూకాలంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే తనని పెళ్లి చేసుకునే అమ్మాయి ఐశ్వర్యరాయ్ లెవెల్లో ఉండాలి అని అనుకుంటాడు. కానీ నూకాలు చూస్తే మచ్చ అమ్మాయి, చేపల జాతికి చెందిన ఈ అమ్మాయి అయి ఉంటుంది. సో అది తెలుసుకుని బాగా హర్ట్ అవుతుంది. తర్వాత మనసు డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, డైవర్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయి ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫ్యామిలీ మీద పెడుతుందో అప్పటి నుంచి హీరో ఇంకా లవ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇది లైఫ్ స్టైల్.